ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఆంధ్ర రాజకీయాల్లో మహాసేన రాజేష్ పెను సంచలనంగా మారారు. మొన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శలు దాడి చేసిన ఈయన ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. పి గన్నవరంలో టీడీపీ తరపున అభ్యర్థిగా ప్రకటన చేసిన తర్వాత మారిన పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉంటున్న రాజేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే తనకు మంచి పదవే వస్తుందని చెప్తూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని ఎదిరించే పార్టీ లేదంటూ అందరిపై ఆరోపణలు చేశారు. ఇక్కడ అన్ని పార్టీలు కూడా బీజేపీకే మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చెప్పుకొచ్చారు. మహాసేన రాజేష్ తన ఫేస్బుక్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ని, ఎస్సీకి టీడీపీ రాష్ట్ర లీడర్ని. మా పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ లేదా స్టేట్ చైర్మన్ అవుతాను. అయినా సరే ఈ గౌరవం నాకు ఇచ్చిన చంద్రబాబుకి క్షమాపణ చెప్పి పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం. దేశమంతా ప్రతి పార్టీకి ప్రతిపక్షం ఉంది. గుజరాత్ లో కూడా బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యర్థులు. కానీ ఆంధ్రలో మాత్రం బీజేపీకి ప్రతిపక్షం లేదు. ఇది ప్రజల ఓటు హక్కుని హరించటమే. ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలి అనుకున్న వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదు. ఈ కారణంగా మేము 2024 ఎలక్షన్స్ లో మాకు అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలో పోటీకి దిగాలని అనుకుంటున్నాం. ఇప్పటికీ దాదాపు 100 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమయ్యాం. ఇది పదవి కోసం కాదు, మా ఆత్మ గౌరవం కోసం మాత్రమే. మాతో పాటు పోటీ చేసి శాంతియుత నిరసన తెలియజేయాలి అనుకున్న వారు మీ వివరాలు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 9441093816. మాతో కలిసి పోటీ చేసి మీ నిరసన తెలియచేయాలనుకున్న రాజులైన యాజక సమూహానికి, చరిత్రలో దేశాన్ని పరిపాలించిన నవాబులకు, దళిత వీరులకు, సెక్యులర్ హైందవ వీరులకు ఇదే మా ఆహ్వానం. మేము వైసీపీకి, టీడీపీకి, బీజేపీకి, జనసేనకు ఇలా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఈ పోరాటం కేవలం మా ఉనికి కోసం, ఆత్మ గౌరవం కోసం మాత్రమే. క్రైస్తవులు, దళితులు జనరల్ సీట్లలో పోటీకి దిగుతారు. రాష్ట్రంలో 50 సీట్లలో ముస్లిం సోదరులు పోటీ పడతారు. ఇదొక చరిత్ర అయ్యే ఛాన్స్ ఉంది. మేము కూటమి రెబల్స్ గా పోటీకి దిగుతున్నాం కాబట్టి కూటమి ఓటు చీలి వైసీపీకి మేలు జరగచ్చు. మేము క్రైస్తవ, దళిత, ముస్లిం, సెక్యులర్ హిందువుల తరపున పోటీకి దిగుతున్నాం కాబట్టి వైసీపీ ఓటు చీలి కూటమికి మేలు జరగచ్చు. లేదా మాకు ఓట్లు పడక మేం అవమానం పాలు కావచ్చు. ఏం జరిగినా 175/175కి మేం పోటీ పడడానికి మాత్రం ప్రయత్నిస్తాం. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి అంటూ రాసుకొచ్చారు. అయితే మహాసేన రాజేష్ పోస్ట్ కి రకరకాలుగా నెటిజన్ల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. మంచి నిర్ణయం తీసుకున్నారు అని కొంతమంది అంటుంటే, కంగారు పడ్డారు బ్రదర్ అని ఇంకొందరు అంటున్నారు. ఇది కదా మహాసేన ఒరిజినల్ వాయిస్, గుడ్ డెసిషన్ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. మీరు ఒంటరిగా పోటీ చేసే బదులు బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరండి అంటూ మరో వ్యక్తి సలహా ఇచ్చారు. మొత్తానికి మహాసేన రాజేష్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.